హలో అండి, నేను డాక్టర్ జిగ్నా తమ్గోన్, ఇన్ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, కరీంనగర్. ఈరోజు జీరో కణాల గురించి కొంచెం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి. జీరో కణాలు అయితే కొంతమందికి వీర్యాణులో కణాలు లేకుండా ఉండొచ్చు. సో ఇట్లా ఉంటే చాలామంది భయపడతారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక్క రిపోర్ట్ ప్రకారం మీకు పిల్లలు రావు అట్లా అంటే మనం ఎప్పుడూ డిక్లేర్ చేయలేం. సో ఒకవేళ మీకు జీరో కణాలు అని వచ్చింది అనుకోండి, గివ్ సమ్ టైమ్. ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ ఒకసారి కణాలు పరీక్ష ఇవ్వండి. అప్పుడు కూడా ఒకవేళ మీ కౌంట్ 0 వచ్చింది అనుకోండి, అప్పుడు ప్లీజ్ మీట్ యువర్ డాక్టర్. సో ఈ జీరో కణాలు ఎందుకు అవుతుంది? జీరో కణాలు రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దేర్ కుడ్ బి అ బ్లాకేజ్. ఇప్పుడు బీజం నుంచి కణాలు ఉత్పత్తి రావాలి, అది బయటకి రావాలి అయితే ఒక చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో ఒకవేళ బీజంలో ఉత్పత్తి ఉంది అనుకోండి, కానీ కణాలు బయటకి రావట్లే, సో దేర్ కుడ్ బి అ బ్లాకేజ్ ఎనీవేర్ ఇన్ ద ప్యాసేజ్. ఇట్లాంటి ఉన్నప్పుడు ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఆర్ వెరీ గుడ్. సో బీజంలో కణాలు ఉంటే మనం బీజం నుంచి కణాలు తీసి దాన్ని ఐవీఎఫ్ పద్ధతికి వాడి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో దే కెన్ హ్యావ్ దేర్ ఓన్ బయాలజికల్ చైల్డ్. ఇంకోటి, కొన్ని హార్మోన్స్ వల్ల, కొన్ని హార్మోన్ లెవెల్స్ వల్ల కూడా ఒకవేళ ఎక్కువ ఉంటే లేకపోతే తక్కువ ఉంటే కూడా జీరో కణాలు రావచ్చు. సో ఈ జీరో కణాలు హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల ఉంటే కొన్ని హార్మోన్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంది. మనం టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ వల్ల వాళ్ళ కణాలుకి పెరగడానికి ప్రయత్నం చేయవచ్చు. సో ఇట్లా అంటే యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ డాక్టర్ అండ్ టేక్ సమ్ ట్రీట్మెంట్ ఫర్ దాట్. సో ఇప్పుడు జీరో కణాలు ఒకవేళ మనకి హార్మోన్ ప్రాబ్లం వల్ల ఉంది, ట్రీట్మెంట్ కూడా వాడినా కానీ రావట్లే అనుకోండి, అప్పుడు వీ కెన్ గో ఫర్ ట్రయల్ టీసా, టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్ చేయవచ్చు. చాలాసారి ఏమవుతుంది, బీజం ఉత్పత్తి తక్కువ ఉంటుంది, దే ఆర్ అన్ఏబుల్ టు కమ్ అవుట్. అప్పుడు మనం డైరెక్ట్ బీజం నుంచి కణాలు తీసి వాడుకోవచ్చు. లేదు మనకు టీసా పద్ధతి, టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్ పద్ధతిలో కణాలు దొరకలే అనుకోండి, అప్పుడు దెర్ ఇస్ అ నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్, మైక్రోస్కోపిక్ మైక్రో టీసే అని పద్ధతి ఉంది. దట్ ఈస్ మైక్రోస్కోపిక్ టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్. ఈ పద్ధతి ద్వారా మనం టెస్టిస్ని కొంచెం డీటెయిల్గా కట్ చేసి మైక్రోస్కోప్లో చూసి ఎక్కడ మన కణాలు ఉత్పత్తి ఉండొచ్చు అట్లాంటి ఐడెంటిఫై చేసి అవి కణాలుకి సెపరేట్ చేసి మనం వాడుకోవచ్చు. సో జీరో కణాలు ఉంటే మీరు డైరెక్ట్గా డోనర్ ఐయుఐ కోసం వెళ్ళాలి, లేకపోతే వేరే వాళ్ళది కణాలు వాడుకొని బేబీ రావాలి అని అనుకోకండి. మీ కణాలుతోనే మీకు బేబీ అయ్యే అవకాశం ఉంది. సో ప్లీజ్ బీ అవేర్. థ్యాంక్ యూ.